Good afternoon, students. Today I'm going to explain about memory organization of 8086 microprocessor and an example program for the 8086 exchange of data and packed BCD to unpacked BCD. So first of all, coming to memory organization, we all know that 8086 microprocessor is having 1 MB of memory. అంటే 8086 మైక్రోప్రాసెసర్ కి 1 మెగాబైట్స్ ఆఫ్ మెమొరీ అనేది ఉందమ్మా. ఆ 1 మెగాబైట్ ఆఫ్ మెమొరీ అనేది మనకి ఈవెన్ బ్యాంక్ ఆడ్ బ్యాంక్ కేటగరైజ్ చేస్తారు. దట్ 1 MB of memory is categorized into two types like this. So this is the block diagram for the memory organization of 8086. ఈ 8086 ప్రాసెసర్ కి 1 MB ఆఫ్ మెమొరీ అనేది ఉంటుంది. ఆ 1 MB ఆఫ్ మెమొరీని ఎలా కేటగరైజ్ చేస్తాయంటే ఆడ్ మెమొరీ బ్యాంక్ అండ్ ఈవెన్ మెమొరీ బ్యాంక్ కేటగరైజ్ చేస్తారు. అయితే ఈ 1 MB ఆఫ్ మెమొరీలో ఆడ్ మెమొరీ బ్యాంక్ కి 512 కిలోబైట్స్ ఆఫ్ మెమొరీని, ఈవెన్ మెమొరీ బ్యాంక్ కి 512 కిలోబైట్స్ ఆఫ్ మెమొరీని అలొకేట్ చేస్తారు. ఏదైతే ఈ 1 MB ఆఫ్ మెమొరీ ఉందో దాన్ని ఈ ఆడ్ మెమొరీ బ్యాంక్ కి 512 కిలోబైట్స్, అలానే ఈవెన్ మెమొరీ బ్యాంక్ కి 512 కిలోబైట్స్ గా అలొకేట్ చేస్తాం. మొత్తం ఎంత అవుతుంది మనకి 1 MB ఆఫ్ మెమొరీ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఇచ్చిన మెమొరీ అనేది ఆడ్ మెమొరీ బ్యాంక్ లో ఉందా లేదా ఈవెన్ మెమొరీ బ్యాంక్ లో ఉందో తెలుసుకోవడానికి మనకి 2 ఎనేబుల్ పిన్స్ ఉంటాయమ్మా. ఆల్రెడీ పిన్ డయాగ్రామ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ ఎనేబుల్ పిన్స్ గురించి చెప్పాను. ఫస్ట్ వన్ ఈజ్ ద BHE అంటారు, అంటే బస్ హై ఎనేబుల్ పిన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద A0 పిన్ అని చెప్పేసి అంటాం. బస్ హై ఎనేబుల్ పిన్ కనుక మనకి ఇక్కడ 0 అయింది అంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ మనం ఇచ్చిన మెమొరీ అనేది ఆడ్ మెమొరీ బ్యాంక్ లో ఉంది. అట్ ద సేమ్ టైం A0 అనే ఎనేబుల్ పిన్ కనుక 0 అయింది అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మనం ఇచ్చిన మెమొరీ అనేది ఈవెన్ మెమొరీ బ్యాంక్ లో ఉందని చెప్పేసి అనుకుంటాం. సో 8086 మైక్రో ప్రాసెసర్ కి 1 MB ఆఫ్ మెమొరీ అనేది ఉంటుంది. ఆ 1 MB ఆఫ్ మెమొరీని ఫిజికల్ గా ఎలా ఆర్గనైజ్ చేస్తామంటే ఆడ్ మెమొరీ బ్యాంక్, ఈవెన్ మెమొరీ బ్యాంక్ ఆర్గనైజ్ చేస్తాము. ఆడ్ మెమొరీ బ్యాంక్ లో ఈ 1 MB ఆఫ్ మెమొరీని 512 KB గా, అలానే ఈవెన్ మెమొరీ బ్యాంక్ లో 512 KB గా అలొకేషన్ అనేది జరుగుతుంది. అయితే ఈ అలొకేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డేటా ఇస్తే అది ఆడ్ లో ఉందా ఈవెన్ లో ఉందా అనేది ఎలా తెలుస్తుంది అంటే డిపెండింగ్ ఆన్ ద ఎనేబుల్ పిన్స్. అంటే బస్ హై ఎనేబుల్ పిన్ అండ్ A0 అనే ఎనేబుల్ పిన్ ఉంటుంది. ఒకవేళ కనుక బస్ హై ఎనేబుల్ పిన్ అంటే BHE అనేది కనుక 0 అయింది అంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ మనం ఇచ్చిన మెమొరీ అనేది ఆడ్ మెమొరీ బ్యాంక్ లో ఉంది. అలానే A0 అనే ఎనేబుల్ పిన్ కనుక 0 అయింది అంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఈవెన్ మెమొరీ బ్యాంక్ లో ఉందని చెప్పేసి ట్రీట్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఈ ఆడ్ మెమొరీ బ్యాంక్ ని హయ్యర్ బైట్ గా, అలానే ఈవెన్ మెమొరీ బ్యాంక్ ని లోయర్ బైట్ గా కన్సిడర్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఈ ఈవెన్ మెమొరీ బ్యాంక్ కి మనం ఇచ్చే డేటా లైన్స్ అనేవి D0 నుంచి D7 దాకా ఉంటాయి. D0 నుంచి D7 దాకా ఏదైతే డేటా లైన్స్ ఉంటాయో ఆ డేటా లైన్స్ నుంచి వచ్చిన అడ్రస్ కానీ మెమొరీ కానీ ఈవెన్ మెమొరీ బ్యాంక్ లోకి వెళ్తుంది. సేమ్ వేలో ఈవెన్ మెమొరీ బ్యాంక్ నుంచి D0 నుంచి D7 దాకా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఆడ్ మెమొరీ బ్యాంక్ లో వచ్చేసరికి మనం ఇచ్చిన డేటా అనేది D8 నుంచి D15 దాకా డేటా లైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ఈవెన్ మెమొరీ బ్యాంక్ ని మనం లోయర్ బైట్ గా ఎందుకు కన్సిడర్ చేసుకుంటున్నాము అంటే మన ఇక్కడ డేటా లైన్స్ ఏమేమి ఉన్నాయి మనకి D0 నుంచి D7 దాకా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అలానే దీన్ని హయ్యర్ బైట్ గా ఎందుకు కన్సిడర్ చేసుకున్నామంటే D8 నుంచి D15 దాకా కన్సిడరేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద మెమొరీ ఆర్గనైజేషన్ ఆఫ్ 8086. ఏం చేస్తున్నాం మనం ఇక్కడ 8086 హ్యాస్ 1 MB ఆఫ్ మెమొరీ. ఆ 1 MB ఆఫ్ మెమొరీని మనం ఏం చేసాం ఫిజికల్ గా ఆర్గనైజ్ చేసాం. ఎలా? ఆడ్ బ్యాంక్ అండ్ ఈవెన్ బ్యాంక్. ఆడ్ బ్యాంక్ అంటే 512 KB ఆఫ్ మెమొరీని అలొకేట్ చేస్తున్నాం, ఈవెన్ బ్యాంక్ అంటే 512 KB ఆఫ్ మెమొరీని అలొకేట్ చేస్తున్నాం. అలానే ఈ ఈవెన్ మెమొరీ బ్యాంక్ కి మనం D0 నుంచి D7 దాకా డేటా లైన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తాము. అలానే ఈ ఆడ్ మెమొరీ బ్యాంక్ కి D8 నుంచి D15 దాకా లైన్స్ అడ్రస్ లైన్స్ అనేవి ఉంటాయి.
So this is the block diagram for the 8086 microprocessor memory organization. ఇక్కడ మీ ఇంకా ఎప్పుడైతే ఇది రాస్తా అంటే ఈ బ్లాక్ డయాగ్రామ్ వేసేటప్పుడు ఇక్కడ బిహెచ్ఈ అని చెప్పేసి పెట్టుకున్నాం. ఎందుకు అంటే బస్ హై ఎనేబుల్ పిన్ అనేది 0 అయినప్పుడు మాత్రమే ఆట్ మెమరీ బ్యాంక్ లో మెమరీ అనేది ఉన్నట్టు. అలానే దీంట్లో ఏ నాట్ అని పెట్టుకోండి. ఎందుకు అంటే ఏ నాట్ అనేది 0 అయినప్పుడు మాత్రమే ఈవెన్ మెమరీ బ్యాంక్ అనేది ఉన్నట్టు. అట్ ద సేమ్ టైం ఇక్కడ లోయర్ బైట్ అని చెప్పేసి రాసుకోండి. ఈవెన్ మెమరీ బ్యాంక్ అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఆర్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ లోయర్ బైట్ అండ్ ఆడ్ మెమరీ బ్యాంక్ అంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ హయ్యర్ బైట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి 8086 మైక్రో ప్రాసెసర్ అనేవి ఎన్ని బిట్స్ అంటే 16 బిట్స్ అమ్మ. 16 బిట్స్ 8086 మైక్రో ప్రాసెసర్ లో మనకి బిట్స్ వచ్చేసరికి ఆ బిట్స్ ఆపరేషన్ అనేది 16 బిట్స్ లో ఉంటది. ఆ 16 బిట్స్ ని మనం ఎలా క్లాసిఫై చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజిస్టర్ తీసుకున్నాము అంటే ఏఎక్స్ రిజిస్టర్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ ఏఎక్స్ రిజిస్టర్ లో 16 బిట్స్ ఆఫ్ డేటాని మనం ఎలా షేర్ చేస్తున్నాము, 8 బిట్ హైగా 8 బిట్ లోగా ట్రీట్ చేసుకుంటున్నాము. 8 బిట్ హైగా 8 బిట్ లోగా దాన్నే ఏఎల్ అండ్ ఏహెచ్ అని చెప్పేసి అంటాం. సేమ్ అంతే ఒకవేళ ఈ మైక్రో ప్రాసెసర్ లో గనక ఆ 16 బిట్స్ అనేవి ఫెచ్ అయినాయి అంటే ఇఫ్ ద ప్రాసెసర్ ఫెచెస్ ఏ వర్డ్ అంటే ఎంత మనకి 16 బిట్స్ ఆఫ్ మెమరీ అంటే 2 బైట్స్. 2 బైట్స్ ఆఫ్ మెమరీ అంటే ఎంత మనకి 16 బిట్స్. ఆ 16 బిట్స్ ఆఫ్ మెమరీని గనక ఈ ప్రాసెసర్ అనేది ఫెచ్ చేసుకుంది అంటే అప్పుడు మనకి పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి అంటే బోత్ బైట్స్ అంటే ఏఎల్ కావచ్చు ఏహెచ్ కావచ్చు అంటే 8 బిట్స్ లో 8 బిట్స్ హై బైట్స్ 8 బిట్స్ లో 8 బిట్స్ హై అని చెప్పేసి స్ప్లిట్ చేసుకుంటాం కదా మనం. ఆ బోత్ బైట్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఇట్ మే బి డేటా ఆపరెంట్స్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఇట్ మే కంటైన్ ఆప్ కోడ్ డేటా అవ్వచ్చు అండ్ 1 బైట్ మే బి ఆప్ కోడ్ ఆర్ అదర్ మే బి డేటా. ఇట్లా అయినా కానీ మనకి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే మనం ఇచ్చిన మెమరీ అనేది ఇన్ కేస్ ప్రాసెసర్ గనక మనం ఇచ్చిన మెమరీని ఫెచ్ చేసుకుంటే అప్పుడు ఏవైతే మనకి ఆ 16 బిట్స్ ఉన్నాయో ఆ 16 బిట్స్ అనేవి మనకి డేటా ఆపరెంట్స్ అవ్వచ్చు లేదా ఆప్ కోడ్ అవ్వచ్చు లేదా ఒక బైట్ డేటా ఆపరెంట్ అవ్వచ్చు, ఒక బైట్ ఆప్ కోడ్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్ వెన్ ద మెమరీ is fetches into the processor. ఓకే, నెక్స్ట్ వన్. సో ఈ బస్ హై ఎనేబుల్ పిన్ అని చెప్పేసి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ బస్ హై ఎనేబుల్ పిన్ అనేది 0 అయింది అంటే మనకి it is treated as odd memory bank and A0 is 0, it is treated as even memory bank. మనకి 8086 లో ఉన్న 16 బిట్స్ ఆఫ్ 16 బిట్స్ వేటిని యాక్సెస్ చేస్తాయి అంటే మనకి 8086 మైక్రో ప్రాసెసర్ లో 16 బిట్స్ ఉన్నాయి. ఆ 16 బిట్స్ ఏం చేస్తాయి అంటే అవి మెమరీ ఆపరేషన్స్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డేటా ఆపరేషన్స్ ఆర్ రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి. మనకి 8086 అనేది 16 బిట్ మైక్రో ప్రాసెసర్. ఆ మైక్రో ప్రాసెసర్ అంటే ఇక్కడ నేనేమని చెప్పాను, హెన్స్ ఇట్ యాక్సెసెస్ 2 బైట్స్ ఆఫ్ డేటా. సింగిల్ బైట్ అంటే మనకి 8 బిట్స్, 2 బైట్స్ అంటే 16 బిట్స్. సో ఈ 16 బిట్స్ అనేవి ఏం యాక్సెస్ చేస్తాయి అంటే మనకి ఇట్ మే యాక్సెస్ ద డేటా ఫర్ మెమరీ or it may perform the input and output data operations or it may perform the read and write operations. కానీ ఎప్పుడైతే దీన్ని మనం చిప్స్ ఫార్మాట్ లో తీసుకున్నామో అంటే మనకి చిప్స్ కావాలంటే 8086 చిప్ సెట్ గా తీసుకున్నామో అప్పుడు మాత్రం దాంట్లో మనకి ఓన్లీ 1 బైట్ ఆఫ్ మెమరీ అనేది మాత్రమే ఉంటుంది. 1 బైట్ ఆఫ్ డేటా మాత్రమే ఉంటుంది. 1 బైట్ ఆఫ్ డేటా అంటే ఎంత 8 బిట్స్ మాత్రమే ఉంటాయి చిప్ లో గనక మనం తీసుకున్నట్టయితే. సో ఈ 1 బైట్ ఆఫ్ మెమరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిప్ తీసుకున్నాం, దాంట్లో 1 బైట్ ఆఫ్ మెమరీ అనేది ఉంది అంటే 8 బిట్స్ ఉన్నాయి. మరి అప్పుడు మనం ఇచ్చే మెమరీ లొకేషన్ అనేది ఎలా ఉంటుంది, 8 బిట్స్ ఆఫ్ డేటాలో ఉంటుంది. సో ఈ 16 బిట్స్ ఆఫ్ డేటా అనేది జనరల్ గా మనకి ఏం పర్ఫామ్ చేస్తాయి అంటే రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాయి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాయి, మెమరీ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి. అయితే మనం చిప్ ఫార్మాట్ లో కనుక తీసుకున్నామంటే ఓన్లీ 1 బైట్ ఆఫ్ డేటా అనేది మాత్రమే ఉంటుంది దాంట్లో. అదేం చేస్తుంది, ఏదైతే మనం మెమరీని ఇస్తున్నామో ఎంత మెమరీ ఇచ్చినా గానీ 1 బైట్ ఆఫ్ మెమరీని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ మనకి D0 నుంచి D7 డేటా లైన్స్ ఉన్నాయి కదా, ఆ డేటా లైన్స్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద లోయర్ బైట్ అని చెప్పేసి అన్నాము. ఆ డేటా లైన్స్ ఏవైతే ఉన్నాయో ప్యారలల్ గా అది ఆ డేటా అనేది లోయర్ బైట్ అంటే ఏంటి, అక్కడ మనకి ఈవెన్ మెమరీ బ్యాంక్ దానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ మెమరీలో ఉన్న లొకేషన్స్ ని D0 నుంచి D7 డేటాకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలానే D8 నుంచి D15 ఈస్ ట్రాన్స్ఫర్ టు ద హైయర్ బైట్. హైయర్ బైట్ అంటే ఏమనుకున్నాం మనం, ఆడ్ మెమరీ బ్యాంక్ అని చెప్పేసి అనుకున్నాం.
ఈ D8 నుంచి D15 ఆడ్ మెమరీ బ్యాంక్ అనేది మనకి ఆడ్ మెమరీ బ్యాంక్ అంటే D8 నుంచి D15 డేటా లైన్స్ అనే ఆడ్ మెమరీ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఆడ్ మెమరీ బ్యాంక్ లో ఏదైతే మెమరీ ఉంటుందో అది D8 నుంచి D15 డేటా లైన్స్ కి మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. అలానే ఇందాక ఆల్రెడీ చెప్పాను, బస్ ఐ ఎనేబుల్ గనక 0 అయింది అంటే, బస్ ఐ ఎనేబుల్ పిన్ గనక 0 అయింది అంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఆడ్ బ్యాంక్. అలానే A0 పిన్ అనేది 0 అయింది అంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఈవెన్ బ్యాంక్. అయితే ఈ రెండింటికి మనకి కొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి అమ్మ. ఈ 2 ఎనేబుల్ పిన్స్ కలిపి మనకి 4 ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ BHE అనేది ఒక ఎనేబుల్ పిన్, A0 అనేది ఒక ఎనేబుల్ పిన్. ఈ 2 కి మనం బైనరీ వాల్యూస్ కనుక తీసుకున్నామంటే 2 ఇన్పుట్స్ ఉన్నాయంటే మనకి ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి? 4 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. ఆ 4 పాసిబుల్ కాంబినేషన్స్ లో ఫస్ట్ పాసిబుల్ కాంబినేషన్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ 01 10 11 అవుతుంది. అలానే ఇప్పుడు BHE అండ్ A0 అనేవి 2 జీరోస్ లో ఉంటే అదేంటంటే 2 బైట్స్ ఆఫ్ మెమొరీని ఇండికేట్ చేస్తుంది. 2 బైట్స్ ఆఫ్ మెమొరీని ఇండికేట్ చేస్తుంది. అలానే BHE అనేది 0 ఉండి A0 అనేది కనుక 1 బిట్ లో ఉంటే అది అప్పర్ బైట్ ని ఇండికేట్ చేస్తుంది. అలానే BHE అనేది కనుక 1 లో ఉండి A0 అనేది 0 లో ఉంటే ఇట్ ఇండికేట్స్ లోయర్ బైట్. అలానే BHE అండ్ A0 రెండు 1 లో ఉంటే నన్ ఆఫ్ డేటా అంటే ఆ మెమొరీ లొకేషన్ లో డేటా అనేది లేదని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద 4 ఆపరేషన్స్ డిపెండింగ్ ఆన్ ద ఎనేబుల్ పిన్స్. ఏవైతే మనకి ఎనేబుల్ పిన్స్ ఉన్నాయో ఆ BHE కానీ A0 కానీ ఆ ఎనేబుల్ పిన్స్ ని బేస్ చేసుకుని ఈ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. అంటే 2 0 అయింది అంటే BHE అండ్ A0 0 అయిందంటే ఇట్ ఇండికేట్స్ 2 బైట్స్ అంటే 16 బిట్స్ ఆఫ్ మెమొరీ దాంట్లో అలొకేట్ అయినట్టు. అలానే BHE 0 ఉండి A0 1 ఉంది అంటే అది అప్పర్ బైట్ ని ఇండికేట్ చేస్తున్నట్టు. BHE అంటే అప్పర్ బైట్ ని ఇండికేట్ చేస్తున్నట్టు దాని మీనింగ్ ఏంటి? ఆడ్ మెమొరీ బ్యాంక్. BHE అనేది 0 అయినప్పుడు ఏమని చెప్పాను మనం? ఆడ్ మెమొరీ బ్యాంక్ అని చెప్పా. దట్ ఈస్ నథింగ్ బట్ అప్పర్ బైట్ ని ఇండికేట్ చేస్తుంది. అలానే BHE 1 ఉంటుంది కానీ ఇక్కడ A0 0 అవుతుంది. A0 0 అయితే ఏమని ఇండికేట్ చేసాము? ఇట్ ఇండికేట్స్ లోయర్ బైట్. లోయర్ బైట్ అంటే ఏంటి? ఈవెన్ మెమొరీ బ్యాంక్. సో ఇట్ ఇండికేట్స్ ఈవెన్ మెమొరీ బ్యాంక్ లో మెమొరీ అనేది అలొకేట్ అయిందని చెప్పేసి. నెక్స్ట్ ఇవి రెండు కనుక ఇన్ కేస్ హై అయినాయి అంటే BHE అనే ఎనేబుల్ పిన్, A0 అనే ఎనేబుల్ పిన్ కనుక రెండు హై అయినాయి అంటే అప్పుడు మనకి ఏం ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఇండికేట్స్ నన్ ఆఫ్ డేటా అంటే ఆ మెమొరీ లొకేషన్స్ లో డేటా అనేది లేదు అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ 8086 మెమొరీలో స్టార్టింగ్ మెమొరీ లొకేషన్ వచ్చేసరికి 0000 హెక్సాడెసిమల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే ఎండింగ్ మెమొరీ లొకేషన్ వచ్చేసరికి FFFF హెక్సాడెసిమల్ వాల్యూ తోటి ఎండ్ అయిపోతుంది. అంటే మనం తీసుకునే డేటా అనేది 0000 నుంచి FFFF దాకా ఉండాలి. ఓకే, దీన్ని బేస్ చేసుకునే మనకి CPU ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మెమొరీ అనేది స్టోర్ అవుతుంది కొన్ని లొకేషన్స్ లో. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ మెమొరీ ఆర్గనైజేషన్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్. ఇక్కడ దాకా క్లారిటీ ఉంది కదా అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? సో నెక్స్ట్ వచ్చేసరికి 8086 ప్రోగ్రామ్, ఎక్స్చేంజింగ్ ఆఫ్ డేటా ప్రోగ్రామ్ ఇన్ 8086 మైక్రో ప్రాసెసర్. అంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ డేటా అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఇన్పుట్స్ తీసుకున్నాను. N1 అనే ఇన్పుట్ తీసుకున్నాను, దాంట్లో కొంచెం డేటా ఇచ్చాను. N2 అనే ఇన్పుట్ తీసుకున్నాను, దానికి కొంచెం డేటా అనేది అసైన్ చేశాను. నెక్స్ట్ N3 అనే అవుట్పుట్ తీసుకొని ఆ అవుట్పుట్ లో నేను ఏదైతే డేటా తీసుకున్నానో N1 లో తీసుకున్న డేటా అనేది అంటే ఈ డేటా అనేది N2 లో స్టోర్ అవ్వాలి నాకు అవుట్పుట్ లో. అలానే N2 లో తీసుకున్న డేటా అనేది ఎక్స్చేంజ్ అయ్యి N1 లో స్టోర్ అవ్వాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ రాయాలమ్మా. అంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ డేటా. ఏవైనా 2 ఇన్పుట్స్ తీసుకొని ఆ 2 ఇన్పుట్స్ లో ఉన్న డేటా అనేది అవుట్పుట్ లో వచ్చేసరికి షఫల్ అవ్వాలి, అంటే ఎక్స్చేంజ్ అవ్వాలి. ఒక ఇన్పుట్ లో ఉన్నది ఇంకొక ఇన్పుట్ లో రావాలి, అలానే ఇంకొక ఇన్పుట్ లో ఉంది అది అదర్ ఇన్పుట్ కి చేంజ్ అవ్వాలన్నమాట. సో ఇలా ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాను. సో దానికి రాయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? 2 ఇన్పుట్స్ ఒక అవుట్పుట్ కావాలి. అట్ ద సేమ్ టైం మనం 8086 మైక్రో ప్రాసెసర్ లో ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామంటే మెయిన్లీ మనకి 2 సెగ్మెంట్స్ ఉంటాయి అని చెప్పేసి అన్నా. ఏమేమి సెగ్మెంట్స్ అవి? డేటా సెగ్మెంట్ అండ్ నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్. ఆ డేటా సెగ్మెంట్ ని కోడ్ సెగ్మెంట్ ని ఎలా అజ్యూమ్ చేసుకుంటాము అంటే యూజింగ్ అసెంబ్లర్ డైరెక్టివ్ ని యూజ్ చేసి. ఈ అజ్యూమ్ ఈజ్ నథింగ్ బట్ అసెంబ్లర్ డైరెక్టివ్. ఈ అసెంబ్లర్ డైరెక్టివ్ అనేది ఏం చేస్తుంది? అజంప్షన్ చేస్తుంది. దేన్ని అజంప్షన్ చేస్తుంది? కోడ్ సెగ్మెంట్ ని నెక్స్ట్ డేటా సెగ్మెంట్ ని అజంప్షన్ చేస్తుంది. సో ఫస్ట్ మనం కోడ్ రాయాలి అంటే మనకేం కావాలి? డేటా సెగ్మెంట్ అనేది ఉండాలి.
కాబట్టి డేటా సెగ్మెంట్ అని చెప్పేసి ఇస్తున్నాను ఇక్కడ. డేటా సెగ్మెంట్ అని చెప్పేసి తీసుకున్నాను. డేటా సెగ్మెంట్‌లో నేనేమనుకున్నాను, నా డేటా అనేది ఎక్స్‌చేంజ్ అవ్వాలి. ఎక్స్‌చేంజ్ అవ్వాలంటే నాకు 2 ఇన్‌పుట్స్ ఉండాలి. 2 ఇన్‌పుట్స్ ఉండాలి. ఆ 2 ఇన్‌పుట్స్ నేను ఇక్కడ ఎలా కన్సిడర్ చేసుకున్నాను, N1 ఇక్కడ డీబీ అంటే ఏమని చెప్పాను, డిఫైన్డ్ బైట్ ఆర్ డేటా ఇన్ బిట్స్ అని చెప్పేసి అన్నాను. డిఫైన్డ్ బైట్ అంటే ఎంత మనకి, సింగిల్ బైట్ అంటే 16 సింగిల్ బైట్ అంటే 8 బిట్స్ ఆఫ్ ఆపరేషన్స్ తీసుకోవచ్చు మనం ఇక్కడ. అంటే డిఫైన్డ్ బైట్ అంటే 8 బిట్ ఆఫ్ ఆపరేషన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏం చేశాను నేను, డిఫైన్డ్ సింగిల్ బైట్ అని ఇచ్చా. ఆ 8 బిట్స్ ఎలా తీసుకున్నాను నేను, 92H గా తీసుకున్నాను. అంటే ఆ 8 బిట్స్ ఎలా కన్సిడర్ చేసుకుంటుంది, ఇది 9 అంటే ఎంత, 1001, 2 అంటే ఎంత, 0010. సో దీస్ ఆర్ ద 8 బిట్స్. చూడండి 1 2 3 4 5 6 7 8. ఈ 8 బిట్స్ ని ఇలా కన్సిడర్ చేసుకుంటాను నేను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి N2. నెక్స్ట్ దీంట్లో కూడా నేను 8 బిట్స్ తీసుకుంటున్నాను. డీబీ అని చెప్పేసి తీసుకున్నాను, 8 బిట్స్ తీసుకుంటున్నాను కాబట్టి డిఫైన్ బైట్ ఆర్ డేటా ఇన్ బిట్స్. సో దాన్ని ఎలా తీసుకున్నాను అంటే 29H గా తీసుకున్నాను. అంటే 29 హెక్సాడెసిమల్ వాల్యూస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఒక అవుట్పుట్ ఉండాలి. ఎందుకంటే ఆ అవుట్పుట్ లో ఏమని అవ్వాలి నాకు, రిజల్ట్లు N1 లో ఉన్న డేటా అనేది N2 లో స్టోర్ అయింది. అట్ ద సేమ్ టైం N2 లో ఉన్న డేటా అనేది N1 లో స్టోర్ అయిందని చెప్పేసి డిస్ప్లే అవ్వాలి అవుట్పుట్ లో. అంటే డేటా అనేది ఎక్స్చేంజ్ అవ్వాలి. సో ఇలా ఇన్పుట్స్ అవుట్పుట్స్ తీసుకొని నెక్స్ట్ డేటా ఎండ్స్ అనే ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. ఈ డేటా ఎండ్స్ అనే ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఇక్కడ ఎండ్స్ అని ఇచ్చాను. ఎండ్స్ అంటే మీనింగ్ ఏంటి, ఎండ్ సెగ్మెంట్. ఇట్ ఇండికేట్స్ ఎండ్ సెగ్మెంట్. ఎండ్ సెగ్మెంట్ అంటే ఏదైతే ఈ డేటా తీసుకున్నానో ఆ పర్టికులర్ డేటా సెగ్మెంట్ ని ఈ డేటా ఎండ్స్ అనే ఒక ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేసుకొని ఎండ్ చేస్తున్నాను. ఒక ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేసుకొని ఎండ్ చేస్తున్నా. అంటే ఏదైతే ఈ డేటా వైకేనమ్మా, ఈ డేటా సెగ్మెంట్ ని ఏదైతే తీసుకున్నానో ఆ సెగ్మెంట్ ని ఈ ఎండ్స్ అనే అసెంబ్లర్ డైరెక్టరీని యూజ్ చేసుకొని ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ ఎండ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఎండ్ సెగ్మెంట్. ఎస్ అంటే సెగ్మెంట్. ఓకే, ఎస్ అంటే సెగ్మెంట్. సో డేటాని ఎండ్ చేస్తున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఇచ్చేసాను. మనకు కావాల్సిన సెగ్మెంట్ ఏంటి, కోడ్ సెగ్మెంట్. డేటా ఇచ్చిన తర్వాత మనం రాసేది ఏంటి, కోడ్ అనేది రాస్తాము. ఏదైతే డేటా ఇచ్చానో అట్లానే ఏదైతే స్పెసిఫైడ్ టాస్క్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నానో దానికి కావాల్సిన అవుట్పుట్ కోసం నేను కోడ్ అనేది రాసుకుంటాను. ఆ కోడ్ అనేది దేంట్లో రాసుకుంటాం మనం, కోడ్ సెగ్మెంట్ లో రాసుకుంటాం. సో కోడ్ సెగ్మెంట్ వచ్చేసరికి స్టార్ట్ అనే ఇన్స్ట్రక్షన్ తోటి మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేశాను ఇక్కడ. మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ ఏ డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి అంటాము. అంటే ఒక రిజిస్టర్ లో నుంచి లేదా ఒక డేటాని ఇంకొక రిజిస్టర్ లోకి కానీ, ఇంకొక ఆపరెండ్ లోకి కానీ, ఇంకొక మెమరీ లొకేషన్ లోకి కానీ కాపీ చేసుకోవడం లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్. ఈ మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ ఏ డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్. దేనికోసం యూజ్ చేస్తాము, ఏదైతే పర్టికులర్ డేటా ఉందో ఆ డేటాని ఒక ఆపరెండ్ లో కావచ్చు, ఒక రిజిస్టర్ లో కావచ్చు, ఒక మెమరీ లొకేషన్ లో కావచ్చు, దేంట్లో అయినా కానీ కాపీ చేసుకోవడం కోసం లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. సో నేను ఇక్కడ ఏం చేశాను, పైన ఏదైతే డేటా తీసుకున్నానో ఆ డేటాని ఈ 16 బిట్ అక్యూములేటర్ రిజిస్టర్ లో స్టోర్ చేసుకున్నాను, అంటే కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, మూవ్ డిఎస్ AX అని ఇచ్చాను. అంటే ఏదైతే ఈ 16 బిట్ అక్యూములేటర్ రిజిస్టర్ లో కాపీ చేసుకున్నానో సేమ్ డేటాని మళ్ళీ మూవ్ డిఎస్ అంటే డేటా సెగ్మెంట్ రిజిస్టర్ లో కాపీ చేసుకున్నాను. దాని తర్వాత AX లో కాపీ చేసుకున్న తర్వాత DX లో కాపీ చేసిన తర్వాత అయినా కానీ మనకి AX లో మెమరీ అనేది ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు, జస్ట్ మనం కాపీ మాత్రమే చేసాం కాబట్టి XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. AX కి XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. ఇక్కడ దాకా మీకు ప్రతి ప్రోగ్రామ్ కామన్ అయినమ్మా ఈ స్టెప్ దాకా. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, నేను 8 బిట్స్ ఆఫ్ డేటా తీసుకున్నాను కాబట్టి ఆ 8 బిట్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి నాకు ఒక రిజిస్టర్ కావాలి. ఆ 8 బిట్స్ ఆఫ్ డేటాని ఎలా స్టోర్ చేసుకుంటాను అంటే AX is the 16 bit register. AX 16 bit register అయినప్పుడు మరి దాన్ని ఎలా క్లాసిఫై చేశారు, AH గా AL గా క్లాసిఫై చేశారు. AH అంటే 8 బిట్స్ హైగా, అలానే AL అంటే 8 బిట్స్ లోగా క్లాసిఫై చేశారు. సో మళ్ళీ మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేసుకోండి. N1 లో ఏ డేటా అయితే ఉందో, అంటే N1 లో ఏ డేటా ఉంది నాకు ఇక్కడ 92H అనే డేటా ఉంది. ఆ 92H అనే డేటాని నేను ఎక్కడ కాపీ చేసుకుంటున్నాను, AL అంటే 8 బిట్ లో అక్యూములేటర్ రిజిస్టర్ లో కాపీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అలానే ఇక్కడ మళ్ళీ మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేశా. దేనికోసం అని, N2 లో ఏదైతే డేటా ఉందో, అంటే N2 లో 29H అనే డేటా ఉంది. ఆ డేటాని ఏం చేస్తున్నాను నేను BL లోకి కాపీ చేసుకుంటున్నాను.
మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, కాపీ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. అంటే N2 లో 29H అనే డేటా ఉంది, ఆ డేటాని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత నాకు ఎక్స్చేంజ్ అవ్వడానికి యూజ్ అయ్యే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే XCHG. XCHG మీనింగ్ ఏంటి అంటే ఎక్స్చేంజ్ ద డేటా. XCHG మీనింగ్ ఏంటంటే ఎక్స్చేంజ్ ద డేటా. అంటే ఈ XCHG అనేది ఏం చేస్తుంది, ఏదైతే నువ్వు ఈ 2 రిజిస్టర్స్ తీసుకున్నావో, AL రిజిస్టర్, BL రిజిస్టర్ అనేది, ఆ రిజిస్టర్స్ లో ఉన్న డేటాని షఫుల్ చేస్తుంది, అంటే ఎక్స్చేంజ్ చేస్తుంది. XCHG అనే ఇన్స్ట్రక్షన్ దేనికోసం యూజ్ చేసాం అంటే ఈ రిజిస్టర్ లో ఉన్న మెమొరీ అనేది ఈ రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది, ఈ రిజిస్టర్ లో ఉన్న డేటా అనేది ఈ రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది. అలానే BL రిజిస్టర్ లో ఉన్న డేటా అనేది ఏమవుతుంది, AL రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది. సో అలా ఎక్స్చేంజ్ అవ్వడం కోసం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి ఎక్స్చేంజ్, అంటే XCHG అనే ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేస్తాం. దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్చేంజ్ ద డేటా ఫ్రమ్ ద ఆపరెండ్స్ ఆర్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ రిజిస్టర్స్ ఆర్ ఫ్రమ్ ద మెమొరీ లొకేషన్స్. అంటే ఏదైతే ఆపరెండ్స్ తీసుకున్నా ఆ ఆపరెండ్స్ లో ఉన్న డేటాని ఎక్స్చేంజ్ చేస్తుంది, ఏదైతే మెమొరీ లొకేషన్ తీసుకున్నా ఆ మెమొరీ లొకేషన్ లో ఉన్న డేటా ఎక్స్చేంజ్ చేస్తుంది. అలానే ఏదైతే డేటా తీసుకున్నావో ఆ డేటాను కూడా ఎక్స్చేంజ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ BL బదులు మీరు డైరెక్ట్ గా 29H అని తీసుకోవచ్చు. కాకపోతే దానికి అప్పుడు మీరు ఈ ఇన్స్ట్రక్షన్ ఆయన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఈ ఇన్స్ట్రక్షన్ తీసేసాను అంటే అప్పుడు ఎక్స్చేంజ్ AL 29H అని ఇచ్చినా గానీ ఒకటే. ఎందుకు అంటే ఈ 29H అనేది AL లోకి కాపీ అవుతుంది, అంటే ఎక్స్చేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం AL లో ఉన్న ఈ 92H అనేది ఈ లొకేషన్ లో కాపీ అవుతుంది. సో అలా అయినా తీసుకోవచ్చు మనం. ఓకే, సో ఓకేనా, ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ అది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, మూవ్ ఎంతై కామా డేటా అని ఇచ్చాను. మూవ్ ఎంతై కామా డేటా అంటే ఏంటి అంటే ఏదైతే ఈ AL రిజిస్టర్ లో స్టోర్ అయిందో, ఇక్కడ డేటా అని కూడా కాదమ్మా, AL అనే ఇవ్వాలి, AL అనే ఇవ్వాలి. ఎందుకు అంటే ఏదైతే ఈ AL BL లో స్టోర్ అయిందో, ఇక్కడ డేటా అనే ఇస్తాం, AL అని ఇవ్వం. ఎందుకు అంటే మనకి 2 రిజిస్టర్స్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది. 2 రిజిస్టర్స్ లో డేటా స్టోర్ అయినప్పుడు అవుట్పుట్ లో మనకి 2 రిజిస్టర్స్ లో ఉన్న డేటా అనేది డిస్ప్లే అవ్వాలి. 2 రిజిస్టర్స్ లో మనకంటే ఇక్కడ AL లో యాక్చువల్ గా ఉంది ఎంత, 92H. అది ఎక్స్చేంజ్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసిన తర్వాత నాకేమవుతుంది, AL లో 29H అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం BL లో ఏ డేటా ఉంది, నార్మల్ గా 29H అనేది ఉంది. కానీ ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసిన తర్వాత ఏ డేటా వస్తుంది, BL లోకి 92H అనేది వస్తుంది కదా. సో ఆ 2 మన ఏవైతే ఆ 2 రిజిస్టర్స్ లో ఉన్నాయో ఆ 2 రిజిస్టర్స్ లో డేటాని స్టోర్ చేసుకోవడం కోసం ఇక్కడ డేటా అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేశా. అంటే మూవ్ ఎంతై కామా డేటా అంటే ఏంటి, దాని మీనింగ్ ఏదైతే ఇక్కడ డేటా అనేది ఉందో ఆ డేటా అనేది దీంట్లో స్టోర్ అవుతుంది, ఎంతై అనే అవుట్పుట్ లో స్టోర్ అవుతుంది అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ మూవ్ AH 4CH. ఇక్కడ AH అంటే ఏంటో అని చెప్పి నేను 8-bit హై అక్యుములేటర్ రిజిస్టర్ అని చెప్పేసి అన్నాను. అలానే 4CH అంటే ఏంటి, 4C హెక్సాడెసిమల్ వాల్యూ. నెక్స్ట్ ఇంటూ 21H అని చెప్పేసి అన్నాను. అంటే ఇంటరప్ట్ 21 హెక్సాడెసిమల్ వాల్యూస్ వచ్చే వరకు మనకి ఇది రొటేట్ అవుతుంది. ఇక్కడ ఇంటరప్ట్ అంటే ఏంటమ్మా, నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ డిస్టర్బెన్స్ సిగ్నల్. ఇక్కడ INT 21H అనేది కనుక నువ్వు ఇవ్వలేదు అంటే ఆ ఇంటరప్ట్ అనేది కాజ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఒక డిస్టర్బెన్స్ సిగ్నల్ అనేది మనకి ఇక్కడ అక్కడ అవుతుంది. ఒక డిస్టర్బెన్స్ సిగ్నల్ అక్కడ అయింది అంటే అదేం చేస్తుంది అంటే దాని యొక్క కంట్రోల్ ని, అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్ ని అనదర్ ప్రోగ్రామ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాబ్ లో చాలా ప్రోగ్రామ్స్ చేశారు. ఆ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఫస్ట్ మీరు add.asm అని చెప్పేసి సేవ్ చేశారమ్మా ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఏమవుతుంది అక్కడ ఇంటర్ ఆ add.asm అనేది ఇంతకు ముందు ప్రీవియస్ పర్సన్ ఇంకొకరు చేశారు ఆ సిస్టమ్ లో. అప్పుడు మరి నువ్వు చేసింది తీసుకుంటుందా, ప్రీవియస్ అతను చేసింది తీసుకుంటుందా అంటే ప్రీవియస్ ఎవరైతే చేశారో ఆ ప్రీవియస్ అతను చేసిన ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ ని కంట్రోల్ గా తీసుకుంటుంది. అందుకని చాలా మందికి సేవ్ చేయడం అనేది add1, add2, add3 అని చెప్పేసి చెప్పాను అప్పుడు. సో అందుకని చెప్పేసి INT ఇంటరప్ట్ 21 హెక్సాడెసిమల్ వాల్యూస్ వచ్చే వరకు ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్ లేదు అంటే మీకు సింటాక్స్ అనేది జనరేట్ అవ్వచ్చు, లేదా మనకి ఈ కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అనదర్ ప్రోగ్రామ్ కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, కోడ్ ఎండ్స్ అని చెప్పేసి రాసా. ఇక్కడ ఇందాక ఏమని చెప్పాను, ఎండ్ ఎస్ అంటే ఎండ్ సెగ్మెంట్. ఏం చేస్తుంది ఈ ఎండ్ సెగ్మెంట్ అనేది, ఏదైతే పర్టికులర్ కోడ్ సెగ్మెంట్ అని చెప్పేసి తీసుకున్నానో ఆ కోడ్ సెగ్మెంట్ ని ఇక్కడ కోడ్ ఎండ్స్ అని చెప్పేసి ఒక అసెంబ్లర్ డైరెక్టరీని యూజ్ చేసుకొని ఎండ్ చేస్తున్నాను.
అంటే ఈ కోడ్ సెగ్మెంట్ అనేది ఎండ్ అయిపోతుంది ఇక్కడ. ఈ కోడ్ సెగ్మెంట్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఎండ్ స్టార్ట్ అవుతుంది. ఎండ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా నువ్వేం చేస్తావు, ట్యాగ్ అండ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఏఎస్ఎం అని చెప్పేసి ఇస్తావు. అంటే ఏదైతే ఫైల్ నేమ్ తీసుకున్నావో ఆ ట్యాగ్ అండ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఏఎస్ఎం అంటే దాంట్లో సింటాక్స్ ఏమైనా ఉంటే ఆ సింటాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే అప్పుడు మళ్ళీ నువ్వేం చేయాలి, ఎడిట్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఏఎస్ఎం లోకి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఎడిటర్ విండోలో మళ్ళీ మోడిఫై చేసుకొని ప్రోగ్రామ్ ని సేవ్ చేసుకొని ఎగ్జిట్ అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ ట్యాగ్ అండ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఏఎస్ఎం అని చెప్పేసి ఇచ్చిన తర్వాత మిస్టేక్స్ ఏం లేవని చెప్పేసి చూపిస్తే అప్పుడు ఆబ్జెక్ట్ ఫైల్స్ అనేవి లింక్అప్ చేయాలి. దానికోసం యూజ్ చేసే కమాండ్ ఏంటి, టీలింక్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఓబీజీ. అంటే ఆబ్జెక్ట్ ఫైల్స్ ని లింక్అప్ చేయమని. దేనికి లింక్అప్ చేయమని, ట్యాజమ్ లో ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ కి లింక్అప్ చేయమని. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, వార్నింగ్ నో స్టాక్ అని చెప్పేసి టీలింక్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఈఎక్సీ లో వచ్చిన ఓబీజీలో వచ్చిన తర్వాత డీబగ్గింగ్ అనేది చేస్తున్నాము. సో అందుకనే నేను చెప్పింది, ఎడిటర్ అనేది ఒక టూల్, అసెంబ్లర్ అనేది ఒక టూల్, లింక్ అనేది ఒక టూల్, డీబగ్గింగ్ అనేది ఒక టూల్. సో డీబగ్గింగ్ చేస్తున్నాం. డీబగ్గింగ్ అంటే ఏంటి, అక్కడ ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. మరి దాన్ని ఏ ఎక్స్టెన్షన్ తోటి లేదా ఏ కమాండ్ తోటి ఇస్తున్నాము అంటే డీబగ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఈఎక్సీ. డాట్ ఈఎక్సీ అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూషన్ కమాండ్, ఎగ్జిక్యూషన్ ఎక్స్టెన్షన్. అయితే డీబగ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నాను. ఏం చేయాలి నెక్స్ట్, టీ అంటే అని కొడుతుంటే ఈ కోడ్ సెగ్మెంట్ లో ఏదైతే డేటా రాసావో అంటే మూవ్ డిఎస్ కామా ఏఎక్స్ ఫస్ట్ స్టెప్. అంటే ఏమవుతుంది, ఈ డేటా అనేది ఏఎక్స్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ టీ అని కొడతావు, అప్పుడు ఏమవుతుంది, ఏఎక్స్ లో ఏదైతే డేటా స్టోర్ అయిందో అది డిఎస్ లోకి కాపీ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ టీ అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత ఎక్స్ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది ఏఎక్స్ కి. మళ్ళీ నెక్స్ట్ టీ అనేది ఇస్తావు. ఆ టీ అనేది ఇచ్చిన తర్వాత N1 లో 92H అని ఉంది కదా, అది ఏఎల్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ టీ అని ఇచ్చినప్పుడు 29H అనేది బిఎల్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్చేంజ్ అవుతుంది డేటా అనేది. ఆ డేటా అనేది ఎక్స్చేంజ్ అయిన దాన్ని NPy లో స్టోర్ చేసుకుంటావు అప్ టు ఇంటైప్ 21H దాకా వస్తుంది స్టోర్ అయిపోయిన తర్వాత. ఎప్పుడైతే డేటా అనేది వచ్చిన అవుట్పుట్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుందో దాని కింద ఇంటూ 21H అనేది వస్తుంది. అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, అవుట్పుట్ డిస్ప్లే అవడం కోసం లొకేషన్స్ అనేది ఇస్తాం. అంటే డి స్పేస్ డిఎస్ కాలన్ 00 నుంచి 06 దాకా లేకపోతే 08 దాకా మనకు కావాల్సిన మెమరీ లొకేషన్స్ అనేది ఇస్తాము. అప్పుడు మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ లో ఏమైనా డౌట్ ఉందమ్మా, ఎనీవన్? ఎవరికైనా డౌట్ ఉందా? చెప్పమ్మా. సార్ ఎక్స్చేంజ్ చేసిన తర్వాత బిఎల్ లోకి 92H వచ్చింది కదా, అవును, అప్పుడు మూవ్ బిఎల్ అని రాయొచ్చు సార్. మూవ్ ఎక్స్ కామా మూవ్ ఎంట్రీ బిఎల్ అని రాయొచ్చు. అప్పుడు బిఎల్ లో 92H ఆల్రెడీ వచ్చింది కదా. అంటే మూవ్ ఎంట్రీ కామా బిఎల్ అని చెప్పేసి రాయాలి అంటే అప్పుడు నువ్వేం చేయాలి అంటే ఇక్కడ ఒక అవుట్పుట్ తీసుకున్నావు కదా, ఇంకొక అవుట్పుట్ కూడా తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలి అంటే N4DB ఇలా ఇవ్వాలి. అప్పుడేమవుతుంది నీకు, ఇక్కడికి వచ్చిన తర్వాత మూవ్ ఎంట్రీ కామా బిఎల్ అని అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి మూవ్ N4 అని చెప్పేసి తీసుకున్నాం కదా, N4 కామా ఏఎల్ అని చెప్పేసి ఇవ్వచ్చు. అంటే ఏఎల్ లో ఉన్న డేటా N4 అనే అవుట్పుట్ లో స్టోర్ అవుతుంది. నీకేమవుతుంది అప్పుడు స్టోర్ అయింది అంటే 29H అనేది స్టోర్ అవుతుంది ఏఎల్ లో. నెక్స్ట్ బిఎల్ లో 92H అనేది స్టోర్ అవుతుంది కదా, అదేమవుతుంది N3 అనే అవుట్పుట్ కి వెళ్తుంది. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ప్యాక్డ్ BCD టు అన్ప్యాక్డ్ BCD. అసలు ఫస్ట్ BCD అంటే ఏం చెప్పుకున్నాం మనం, బైనరీ కోడెడ్ డెసిమల్ అని చెప్పేసి అన్నాం. అంటే ఏం చేస్తుంది ఇది అంటే 0 నుంచి 9 దాకా వెయిటెడ్ కోడ్ లాగా, అలానే 10 నుంచి 19 దాకా నాన్ వెయిటెడ్ కోడ్ లాగా ట్రీట్ చేస్తుంది. అలానే 0 నుంచి 9 దాకా సేమ్ డెసిమల్ లో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయి, సేమ్ బైనరీలో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో అవే రిప్రజెంట్ అవుతుంది మనకి BCD లో కూడా. BCD లో వచ్చేసరికి మనం యూజ్ చేసే కోడ్ ఏంటమ్మా, వెయిటెడ్ కోడ్ అని చెప్పేసి అంటాము. ఆ వెయిటెడ్ కోడ్ ఏంటి మనకి 0 to 9 అని చెప్పేసి అంటాము. ఆ 0 to 9 అంటే వెయిటెడ్ కోడ్. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇప్పుడు ప్రోగ్రామ్ ఫర్ ద ప్యాక్డ్ BCD టు అన్ప్యాక్డ్ BCD అని చెప్పేసి అన్నామమ్మా. ప్యాక్డ్ BCD టు అన్ప్యాక్డ్ BCD అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాక్డ్ అంటే 92H అని చెప్పేసి వచ్చేస్తుంది. అదే దీన్ని అన్ప్యాక్డ్ BCD అంటే 09 గా 02 గా కన్వర్ట్ చేసుకోవాలి. 09H గా 02H గా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఏం చేస్తున్నాం మనం ఇక్కడ,
అన్పాక్ చేస్తున్నాం. 92H అని చెప్పేసి ఏదైతే డేటా ఉందో ఆ 92H ని 09 గా, అంటే ఏదైతే ఈ లోయే బిట్ ఉందో లోయే బిట్ లో నెంబర్ అనేది అంతే ఉంటుంది. కానీ ఏదైతే ఈ అప్పై బిట్ ఉందో అప్పై బిట్ లో ఏమవుతుంది, 0 అనేది యాడ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా లోయే బిట్ లో 2 అనేది స్ప్లిట్ అయిపోయి 2 నెంబర్ ఉంటుంది. అలానే అప్పై బిట్ లో ఏమవుతుంది, మళ్ళీ మనకి 0 అనేది యాడ్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేశాను అంటే మనకి ఒక డేటా ఉంటే చాలు దీంట్లో, అంటే దానికోసం అని చెప్పేసి N1 అని చెప్పేసి తీసుకున్నాను. ఆ EQU అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో ఎన్ అసెంబ్లర్ డైరెక్టివ్. EQU అనేది కూడా ఒక అసెంబ్లర్ డైరెక్టివ్. అదేం చేస్తుంది అంటే ఏదైతే మనం డేటా తీసుకున్నామో ఆ డేటాని ఇన్పుట్ వేరియబుల్ లోకి సెండ్ చేస్తుంది. ఇన్పుట్ వేరియబుల్ లోకి సెండ్ చేస్తుంది. ఓకే, ఆ ఇన్పుట్ వేరియబుల్ ఎన్ని బిట్స్ తీసుకున్నాను నేను ఇక్కడ 8 బిట్స్ అనేది తీసుకున్నాను కాబట్టి N2 లో 09 అనేది స్టోర్ అవ్వాలి. నాకు అవుట్పుట్ వచ్చినప్పుడు N2 లో 09H అనేది స్టోర్ అవ్వాలి. అలానే N3 లో 02H అనేది స్టోర్ అవ్వాలి. కాబట్టి 2 అవుట్పుట్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. కాబట్టి 2 అవుట్పుట్స్ తీసుకున్నాను. ఆ 2 అవుట్పుట్స్ కి ఏమవుతుంది, నాకు ఇక్కడ 09 అని ఉంది. 09 అంటే ఏంటి, ఇవి కూడా 8 బిట్సే. అలానే 02 ఉంది, ఇది కూడా 8 బిట్స్ కాబట్టి నేను DB అని తీసుకున్నాను. అంటే ఏమని చెప్పాను, డిఫైన్డ్ బైట్. ఇట్ ఈస్ ఆల్సో యాన్ అసెంబ్లర్ డైరెక్టివ్. అంటే డేటా ఇన్ బిట్స్ అంటాము లేదా డిఫైన్డ్ బైట్ అని చెప్పేసి అంటాము. సో నా ఫైనల్ అవుట్పుట్ ఏమవ్వాలి, 09 గానీ లేదా 02 గానీ ఇక్కడ స్టోర్ అవ్వాలి. అలానే 09 గానీ 02 గానీ ఏదో ఒక దాంట్లో స్టోర్ అవ్వాలి, ఏదో ఒక అవుట్పుట్ లో స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ డేటాని ఎండ్ చేసేసాను. నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏమని చెప్పాను, కోడ్ సెగ్మెంట్ లో మీకు XOR AX, AX వచ్చే వరకు ప్రతి ఆపరేషన్ సేమే. అంటే మూవ్ AX, డేటా ఏదైతే ఉందో పైన తీసుకున్న డేటా అనేది AX రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది. అలానే మళ్ళీ AX రిజిస్టర్ లో స్టోర్ అయిన డేటా అనేది DS లో కాపీ అవుతుంది. నెక్స్ట్ XOR అవుతుంది. XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఏదైతే ఈ AX లో కాపీ అయిన డేటా ఉందో ఆ డేటా అనేది ఈ రెండింటికి పర్ఫామ్ అవుతుంది అనమాట XOR ఆపరేషన్. నెక్స్ట్ ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, మూవ్ AL, N1. అంటే N1 లో ఏ డేటా ఉంది, ఇక్కడ మనకి 92H అనే డేటా ఉంది N1 లో. ఆ 92H ని నేను ఏం చేశాను, AL అనే 8 బిట్ లో అక్యుములేటర్ రిజిస్టర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అంటే నాకు ఇక్కడ ఉంది 8 బిట్స్, అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా 8 బిట్సే కాబట్టి ఈ 8 బిట్స్ ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, మనకి ఏదైతే 02 రావాలో లేదా 09 రావాలో దానికి కావాల్సిన ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ అండ్ ఆపరేషన్ అనేది ఇచ్చా, అండ్ అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. ఈ అండ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ లాజికల్ ఇన్స్ట్రక్షన్. ఏం చేస్తుంది, అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఫర్ AL అండ్ GOFH అని చెప్పేసి ఇచ్చానమ్మా. అంటే దాని ఆపరేషన్ ఎలా ఉంటుందంటే 92H అంటే దాని వాల్యూ ఎంత, 1001. అలానే 2 అంటే ఎంత, 0010. ఇది దాని బైనరీ వాల్యూ 92 అంటే. అలానే GOFH అన్న, F అంటే ఎంత, ఇక్కడ 15. F అంటే 15, 0 అంటే 0000. సో 1111 F అంటే. నాకు వచ్చే అవుట్పుట్ అనేది ఏమవుతుంది, అండ్ ఆపరేషన్ చేస్తున్నా. అండ్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఏదైతే హై వాల్యూస్ ఉంటాయో 2 ఇన్పుట్స్ లో అప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది హై అవుతుంది. సో ఇక్కడ ఎక్కడ అవుట్పుట్స్ రెండు హైగా లేవు, ఇన్పుట్స్ రెండు హైగా లేవు కాబట్టి మనకి హై అవ్వాల. ఇక్కడ మాత్రమే రెండు హై వాల్యూస్ ఉన్నాయి. అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి అవుట్పుట్ లో 1 వచ్చింది. అంటే ఇప్పుడు ఈ అవుట్పుట్ లో వచ్చిన వాల్యూ ఎంత మనకి, 02H అని చెప్పేసి వచ్చింది. సేమ్ ఇదేగా నాకు కావాల్సింది, ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ వచ్చేసింది 02H అనేది. సో ఆ 02H నేనేమని చెప్పాను, N3 లో స్టోర్ అవ్వాలని చెప్పా. ఆ 02H అనేది N3 లో స్టోర్ అవ్వాలని చెప్పా. కాబట్టి ఈ 02H అనేది ఏదైతే ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఉందో ఆ అవుట్పుట్ AL నుంచి N3 లో కాపీ చేసుకున్నా యూజింగ్ మూవ్ ఇన్స్ట్రక్షన్. అంటే కాపీ చేసుకునే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకొని ఏదైతే మనకి ఇక్కడ అండ్ ఆపరేషన్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ అనేది AL రిజిస్టర్ లోనే స్టోర్ అవుతుంది. అందుకని ఆ AL రిజిస్టర్ లో స్టోర్ అయిన అవుట్పుట్ ని N3కి ఇచ్చేసా నేను. సో నాకు అదేగా కావాల్సింది, N3 లో ఏం కావాలి, 02H కావాలి. నాకు ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఏంటి, 02H. అదేగా స్టోర్ అయింది మా ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, మళ్ళీ మూవ్ BL, N1 అన్నాను. BL అంటే ఏంటి, 8 బిట్ లో ఆఫ్సెట్ రిజిస్టర్ అని చెప్పేసి అంటాము. ఆ ఆఫ్సెట్ రిజిస్టర్ లోకి నేను ఏం చేశాను, N1 లో ఏ డేటా ఉంది 92H అనేది మూవ్ చేసేసాను, అంటే కాపీ చేశాను. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం పర్ఫామ్ చేశాను నేను ఇక్కడ, అండ్ BL, FGOH అనే ఆపరేషన్ పర్ఫామ్ చేశానమ్మా. అండ్ BL, FGOH అంటే F అంటే ఎంత మనకి ఇక్కడ, F అంటే ఎంత 15. సో 92 BL అంటే ఏ వాల్యూ ఉంది అక్కడ మనకి, 92 వాల్యూ ఉంది. ఆ 92 వాల్యూకి బైనరీ వాల్యూ ఎంత, 10019 అంటే. అలానే 2 అంటే 0010.
నెక్స్ట్ ఏంటి మనం తీసుకున్నది FGO అని చెప్పేసి తీసుకున్నాను. FGO అంటే ఎంత? F అంటే 15 కాబట్టి 1111 నెక్స్ట్ 0000 దీనికి అవుట్పుట్ ఏమొచ్చింది? 2 హై వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ హై అవుతుందన్న. అంటే ఎక్కడ హై వాల్యూస్ ఉన్నాయి? ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ హై వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వచ్చే అవుట్పుట్ ఏమవుతుంది? 90H అవుతుంది. కానీ ఇక్కడ నాకు స్టోర్ అవ్వాల్సింది ఏంటి? 09H స్టోర్ అవ్వాలి. కానీ నాకు వచ్చింది ఏంటి? 90H వచ్చింది. అప్పుడు మరి దాన్ని ఏం చేయాలి? రొటేట్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలి. అంటే ఏదైతే మనకి ఈ అండ్ ఆపరేషన్ నుంచి వచ్చిందో ఆ అండ్ ఆపరేషన్ కి నెక్స్ట్ కౌంటర్ లో ఉన్న రిజిస్టర్ కి రొటేషన్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ చేయాలి. సో కౌంటర్ రిజిస్టర్ లో ఎన్ని రొటేషన్స్ జరగాలని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. దానికోసం మూవ్ CL, 04H అని చెప్పేసి ఇచ్చా. CL అంటే ఏంటి? కౌంటర్ రిజిస్టర్ అని చెప్పేసి అంటాం. ఈ కౌంటర్ రిజిస్టర్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము? షిఫ్ట్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేసినప్పుడు కానీ లేదా రొటేట్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేసినప్పుడు కానీ యూజ్ చేస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ROL, BL, CL అని ఇచ్చా. అంటే రొటేట్ లెఫ్ట్ BL లో ఏదైతే డేటా ఉందో దాన్ని రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ చేస్తున్నా వితౌట్ క్యారీ. అది కూడా వితౌట్ క్యారీ BL లో ఏదైతే డేటా ఉందో దాన్ని రొటేట్ లెఫ్ట్ చేస్తున్నా. ఎన్నిసార్లు చేస్తున్నాను అంటే CL టైమ్స్ చేస్తున్నా. ఇక్కడ CL టైమ్స్ అంటే ఎన్ని టైమ్స్ ఉంది? 4 టైమ్స్ ఉంది. అంటే 4 టైమ్స్ ఉందంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 90H అనేది. అంటే ఒక్కొక్కటి ఈ డేటా అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ ఈ డేటా అనేది మళ్ళీ ఇటు షిఫ్ట్ అవుతుంది సెకండ్ టైమ్ లో. ఈ డేటా అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది. ఈ డేటా అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 90H అనేది బికమ్స్ 09H. 4 టైమ్స్ రొటేట్ అయినప్పుడు 90H అనేది 09H అనే అవుట్పుట్ వస్తుంది. నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమో కావాలి? 09H అనేగా మరి వచ్చిందిగా అవుట్పుట్. సో అవుట్పుట్ వచ్చింది కాబట్టి దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాను నేను? ఏదైతే BL లో అవుట్పుట్ వచ్చిందో ఆ BL లో ఉన్న అవుట్పుట్ ని N2 లో స్టోర్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ N2 లో నేను అదేగా ఇచ్చింది 09H స్టోర్ అవ్వాలనేగా. కాబట్టి N2 లో నేను 09H అనేది స్టోర్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది. మూవ్ AH, 4CH ఇంటూ 21H కోడ్ ఎండ్స్ ఎండ్ స్టార్ట్స్. కోడ్ ఎండ్స్ అంటే ఏం చెప్పా? కోడ్ సెగ్మెంట్ ని ఎండ్ చేస్తుంది. ఎండ్ స్టార్ట్ అంటే ఏంటి? మనం ప్రోగ్రామ్ అవుట్పుట్ కి తీసుకెళ్తుంది. అంటే ఎగ్జిక్యూట్ అవ్వడానికి కావాల్సిన స్టేట్మెంట్ అన్నమాట. అది కావాల్సిన ఇన్స్ట్రక్షన్ అన్నమాట. ఓకే, ఇవి థియరిటికల్ క్యాలిక్యులేషన్స్. అంటే ఫస్ట్ ఏం చేశాను? 92H కి 0F ఇచ్చి అండ్ ఆపరేషన్ చేస్తే 02H వచ్చింది అవుట్పుట్. అది నేను N3 లో స్టోర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏం కావాలి నాకు? 09H కావాలి. 09H కావాలంటే ఏం చేశాను? 92H కి F0H కి అవుట్పుట్ అనేది అండ్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ చేశాను. అప్పుడు 90H వచ్చింది. దాన్ని ఏం చేశాను? మళ్ళీ రొటేట్ చేశాను. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ప్యాకెడ్ టు అన్ప్యాక్డ్ BCD. దీంట్లో ఏమైనా డౌట్ ఉందమ్మా? ఈ ప్రోగ్రామ్ లో ఏమైనా డౌట్ ఉందా? No, sir. ఓకేనమ్మా. So for today, I'm ending the session.